వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. విశ్వ హిందూ పరిషత్ సెంట్రల్ ట్రస్ట్ బోర్డు సమావేశాలు ఈ నెల 17 నుంచి 19 వరకు హస్తినాపురంలోని జంబూ ద్వీప్లో జరిగాయి. ఈ సందర్భంగా 2 అత్యంత కీలకమైన తీర్మానాలను ఆమోదించారు. అందులో మొదటిది జిహాదీ సవాళ్లు, వాటి పరిష్కారాలు కాగా, రెండోది మతపరమైన మైనారిటీలు అన్న దానికి సరైన తార్కిక నిర్వచనం అవసరం. ముస్లింలలోని ఓ వర్గంలో మూఢనమ్మకాలు, మతోన్మాదం నుంచి ఉత్పన్నమయ్యే జిహాదీ మనస్తత్వం కారణంగా ప్రపంచం నేడు జిహాదును ఎదుర్కొంటోందని విహెచ్పి తన తీర్మానంలో ప్రస్తావించింది. ఈ సందర్భంగా డిసెంబర్ 14న ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బోండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ జిహాదీ ఉగ్రవాదం ఇకపై భారత్కి మాత్రమే పరిమితం కాదని, అమెరికాతో సహా మొత్తం ప్రపంచానికి తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తోందన్నారు. అలాగే ఇది నిరంతరం పెరుగుతున్న ముప్పుగా మారిందని, ఈ సంఘటన నిర్ధారిస్తోందని వివరించింది. అయితే భారత్ మాత్రం ఈ సవాలును శతాబ్దాలుగా ఎదుర్కొంటోందని, జిహాదీ ఉగ్రవాదులను తరచుగా నిరక్షరాస్యులుగా కొందరు చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటనలో వైద్యులు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు వంటి విద్యావంతుల ప్రమేయాన్ని స్పష్టంగా బయటపడుతుందని తీర్మానంలో పేర్కొంది. వసామా బిన్ లాడెన్, ఐమాన్ ఆల్ జవహిరి, అఫ్జల్ గురు మరియు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ వంటి వ్యక్తులు ఉన్నత విద్యావంతులుగా ఉదహరించింది. ఉగ్రవాద కార్యకలాపాలు మరియు పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆరోపణలపై ఫరీదాబాద్లోని ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ముజీముల్ని అరెస్ట్ చేయడం మరియు భద్రతా సంస్థలు డాక్టర్ షాహిన్ షాహిద్తో సహా అనేక మంది వైద్యులను అరెస్ట్ చేయడం వంటి ఇటీవల కేసులను కూడా ఈ తీర్మానం ప్రస్తావించింది. ఈ పరిణామం భారత్తో పాటు ప్రపంచ దేశాలకు కూడా ముప్పే అని తీర్మానంలో చెప్పారు. ఇస్లాం మత గ్రంథాలలో ఉన్న వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తీర్మానం చెప్పింది. ఇస్లాంని విశ్వసించే వారిని మొమీన్గా, నమ్మని వారిని కాఫీర్గా పిలుస్తున్నారని పేర్కొంది. ఇక సెంట్రల్ ట్రస్ట్ ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కొన్నిటిపై డిమాండ్ చేసింది. జిహాదీ మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తున్న మదర్సాలను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలి. అలాగే అందులోని పాఠ్యాంశాలు, ఉపాధ్యాయులపై నిరంతరం పర్యవేక్షణ, అక్రమ మదర్సాలను, మసీదులను మూసివేయడం, వాటి ఆర్థిక పరిస్థితులను ఆడిట్ చేయడం, వాటికి అందే ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలి. మదర్సా విద్యాస్థానంలో జాతీయవాద విద్యను ప్రవేశపెట్టాలి. ఇక రెండవది, ఇస్లామిక్ తీవ్రవాద సాహిత్యం అని పిలిచే దానిని నిషేధించాలి మరియు ఇస్లామిక్ సంస్థలలో జరుగుతున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలని దర్యాప్తు చేయాలి. దోషులుగా తేలిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇక మూడవది, బంగ్లాదేశ్, రోహింగ్యా మరియు ఇతర ముస్లిం చొరబాటుదారులను దేశం నుంచి బహిష్కరించాలి. నాలుగవది, జిహాదీ ఆర్థిక నెట్వర్క్లుగా పిలిచే వాటిపై కఠినమైన నియంత్రణలు విధించాలి. హలాల్ ఆర్థిక వ్యవస్థపై చర్యలు తీసుకోవాలి. ఐదవది, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలి. అలాగే హిందూ సమాజానికి కూడా విశ్వ హిందూ పరిషత్ కొన్ని సూచనలు చేసింది. హిందూ జనన రేటు తగ్గకుండా చూసుకోవాలని సూచించారు. దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక సంఘటనలు జరిగితే తమ పరిధిలోకి వచ్చే అధికారులను వెంటనే నిషేధించాలని కూడా సూచించారు. పిల్లల్లో హిందూ విలువలను పెంపొందించాలని, వారిని దేశభక్తులుగా మార్చాలని తీర్మానంలో పేర్కొంది. మరి ఈ తీర్మానంపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.